అది కార్తీక అమావాస్య రాత్రి. ఒక చిన్న గ్రామంలో రాత్రి 11 తర్వాత ఎవ్వరూ బయటికి రారు. ఎందుకంటే ఆ సమయం తర్వాత ఒక వెలుగు కనిపిస్తుందట. ఒకరోజు వీరయ్య అనే రైతు తన ఎద్దు తప్పిపోయిందని ఆ రాత్రే వెతకడానికి బయలుదేరాడు. చుట్టూ చీకటి. దూరంగా పొలాల మధ్య ఒక చిన్న దీపంలాంటి వెలుగు కనిపించింది. అదే నా ఎద్దు దగ్గర ఉండొచ్చు అనుకుని అతను ఆ వెలుగు వైపు నడిచాడు. అతను దగ్గరకి వెళ్లిన కొద్దీ ఆ వెలుగు వెనక్కి వెళ్లసాగింది. అలా అతను పొలాలు దాటి ఊరి చివర ఉన్న పాత శ్మశానానికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్లగానే ఆ వెలుగు ఒక్కసారిగా ఆగిపోయింది. మెల్లగా అది ఒక మహిళ ఆకారంగా మారింది. తెల్ల చీర, జుట్టు ముఖం మీద. ఆమె మెల్లగా అన్నది, ఇంత దూరం వచ్చావు, ఇప్పుడు వెనక్కి ఎలా వెళ్తావు? వీరయ్య వెనక్కి తిరిగి చూశాడు. అతను వచ్చిన దారి ఎక్కడా కనిపించలేదు. చుట్టూ శ్మశానం మాత్రమే. మరుసటి రోజు గ్రామస్తులు చూసేసరికి ఆ శ్మశానంలో ఒక కొత్త సమాధి ఉంది. దానిపై రాసి ఉంది, వీరయ్య వెలుగుని నమ్మినవాడు